Good evening, all of you. So last previous classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone please confirm. Everyone clear? ఓకే. సో నెక్స్ట్ వన్ చూడండి, పేరోల్. పేరోల్ అంటే ఏంటి? పేరోల్ ని ఎందుకు యూజ్ చేస్తాము? ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాము? అంటే ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో జాయిన్ అయినప్పుడు అక్కడ టాలీ యూజ్ చేస్తూ ఉన్నట్లయితే కంపెనీ యొక్క శాలరీ డీటెయిల్స్ ని ఏ విధంగా మెన్షన్ చేస్తారు? కంపెనీ యొక్క ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ ని శాలరీ కంపెనీస్ లో ఏ విధంగా మెన్షన్ చేస్తారు? ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? వాళ్ళ కాంట్రాక్ట్ డీటెయిల్స్, తర్వాత బేసిక్ శాలరీ ఎంత, హౌస్ రెంట్ అలవెన్స్ ఎంత, ట్రావెలింగ్ అలవెన్స్ ఎంత, మెడికల్ అలవెన్స్ ఎంత, టోటల్ గా గ్రాస్ శాలరీ ఎంత, గ్రాస్ శాలరీ మీద పిఎఫ్ ఈఎస్ఐ ఎంత కట్ అవుతుంది, బై హ్యాండ్ ఎంత వస్తుంది, ఎవరు ఓవర్ టైం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనము పేరోల్ లో మనం మెయింటైన్ చేయొచ్చు. ఓకే. సో ఆ యొక్క ప్రాసెస్ అవర్స్ లో కానీ మినిట్స్ లో కానీ ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేది కూడా మనము ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. సో చూడండి, పేజ్ నెంబర్ 109, పేజ్ నెంబర్ 109, టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. సో ప్రతి కంపెనీలో సేల్స్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్డి డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా కామన్ గా ఉంటాయి. సో ఏ డిపార్ట్మెంట్ లో ఎవరెవరు ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నారు, ఎవరెవరికి ఎంత శాలరీ అనేది కూడా ఐడెంటిఫై చేయాలి. ఓకే. నేను టాలీ ఓపెన్ చేస్తున్నాను. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్ నో పెట్టండి, ఇన్వెంటరీ నో పెట్టండి, జిఎస్టీ నో పెట్టండి. ఇక్కడ మెయింటైన్ పేరోల్ ఎస్, ఎనేబుల్ పేరోల్ స్ట్రక్చర్ ఎస్. సో కంపెనీ మీకు ఏ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటే కంపెనీ కోడ్స్, కంపెనీ అకౌంట్ గ్రూప్ కోడ్, కంపెనీ సెక్యూరిటీ కోడ్, కంపెనీ కోడ్ ఇవన్నీ కూడా ఉంటాయి. డైరెక్టర్ క్లైమ్, గవర్నమెంట్ అండ్ అదర్స్. గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, అదర్స్ అయితే అదర్స్ పెట్టాలి, సేవ్ చేయాలి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. క్రియేట్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఎంప్లాయీ గ్రూప్, ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కంపెనీలో? సేల్స్, అడ్మినిస్ట్రేటర్, ఆర్ఎండ్డి, ఫైనాన్స్. ఫైనాన్స్ ఎంప్లాయీ గ్రూప్స్ ని క్రియేట్ చేయాలి. ఎస్కేప్ ఇవ్వండి. తర్వాత ఎంప్లాయీస్ ని క్రియేట్ చేయాలి. కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, బట్ 1-2 సార్లు చూడాలి. రోహిత్ అడ్మినిస్ట్రేషన్, ప్రీతి సింహ ఆర్ఎండ్డి, శర్మ సేల్స్ డిపార్ట్మెంట్, రమేష్ ఫైనాన్స్. డేట్ ఆఫ్ జాయినింగ్ ఇక్కడ ఒకరిది ఎగ్జాంపుల్ ఇచ్చి ఉంటాను, దాని ప్రకారంగా మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు ఈ ఫీచర్స్ అన్ని రావు, F12 లో ఇవి నోలో ఉంటాయి. ఇవన్నీ నోలో ఉంటే కొన్ని ఆప్షన్స్ మనకి బయటకు వస్తాయి. అప్పుడు మనం F12కి వెళ్ళి ఆ ఆప్షన్ వేసి పెట్టాలి. సెకండ్ ఆప్షన్ అవసరం లేదు, రిమైనింగ్ అని వేసి పెట్టామంటే ఆ ఆప్షన్స్ అన్ని బయటకు వస్తాయి. రోహిత్ రాయ్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఎంప్లాయీ నెంబర్ 4969, డెసిగ్నేషన్ మేనేజర్, ఫంక్షన్ అడ్మిన్, లొకేషన్ బెంగళూరు, జెండర్ మేల్, డేట్ ఆఫ్ బర్త్ 1 నవంబర్ 1979, ఈ నెగటివ్, మిస్టర్ రాయ్ ఆర్ భీమా,
రియల్ టైంలో అడ్రస్ ఎక్కడ ఉంటే అక్కడ ఇచ్చుకోవాలి. 36/45 సజ్జాపూర్ రోడ్, బెంగళూరు. మొబైల్ నెంబర్ రియల్ టైం ఏది ఉంటే అది ఇచ్చుకోవాలి. ఈమెయిల్ ఐడి రోహిత్ రైట్ gmail.com. ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్. ఇక రియల్ టైంలో ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్ ఇచ్చుకోండి. ఎండ్ ఆఫ్ లిస్ట్. మీకు పాన్ నెంబర్ ఉంటే పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఓకే, యుఏఎన్ నెంబర్, పిఎఫ్ నెంబర్, ఇవన్నీ మీరు రియల్ టైంలో ఇచ్చుకోవాలి. రియల్ టైంలో ఏవైతే ఉంటాయో ఇవన్నీ, పాస్పోర్ట్ నెంబర్, వీసా నెంబర్, పిఎఫ్ నెంబర్, ఈపీఎస్ అకౌంట్ నెంబర్, ఇవన్నీ రియల్ టైంలో మీరు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇలా ఎంప్లాయీస్ కొత్తగా కంపెనీలో జాయిన్ అవుతే మీరు టాలీ మెయింటైన్ చేస్తూ ఉంటే ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఒకటి ఇచ్చాను, రిమైనింగ్ మీరు చేయాలి. ప్రీతి సింహ, డిపార్ట్మెంట్ R&D, కంట్రోల్ ఏ. శర్మ, సేల్స్ డిపార్ట్మెంట్, కంట్రోల్ ఏ. రమేష్, ఫైనాన్స్, కంట్రోల్ ఏ. ఇలా ఎంటర్ చేసుకోవాలి. తర్వాత హవర్స్, 100 మంది ఎంప్లాయీస్ అలా చేసుకోవాలి. యూనిట్స్, HRS, అవర్స్, MINS, మినిట్స్, బ్యాక్, కాంపౌండ్, అవర్స్ ఆఫ్ 60 మినిట్స్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత నువ్వు నెలలో ఎన్ని రోజులు వచ్చావు, అటెండెన్స్, present, attendance, leave with pay, days, absent, leave without pay, days, overtime, production, hours of 60 minutes. Production, hours of 60 minutes. ఇలా ఎంటర్ చేసుకోవాలి. తర్వాత పే హెడ్స్. ప్రతి కంపెనీలో బేసిక్ పే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ పే నీకు 20,000 అనుకోండి. 20,000 కి హౌస్ రెంట్ అలవెన్స్ ఒక 2%, ఓకే, కన్వేయన్స్ అలవెన్స్ ఒక 3%, డియర్నెస్ అలవెన్స్ ఒక 2%, మెడికల్ అలవెన్స్ ఒక 2%. ఈ 20,000 కి ఈ పర్సెంటేజ్ అని యాడ్ చేస్తే 25,000 నీకు గ్రాస్ సాలరీ అవుతుంది. ఆ గ్రాస్ సాలరీ మీద పిఎఫ్, ఈఎస్ఐ ఒక 2,000 కట్ అవుతుంది. బై హ్యాండ్ నెట్ సాలరీ 23,000 వస్తుంది. ఓకే, సో ఆ ప్రాసెస్ ఎలా చేయాలనేది కాన్సెప్ట్. ఓకేనా, అవసరం. ఎందుకంటే కంపెనీలో పనిచేసేటప్పుడు ప్రతి కంపెనీ కూడా మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కి హౌస్ రెంట్ అలవెన్స్ ఇంత పర్సెంటేజ్ అని, ట్రావెలింగ్ అలవెన్స్ ఇంత పర్సెంటేజ్ అని, తర్వాత మనకి మెడికల్ అలవెన్స్ ఇంత పర్సెంటేజ్ అని ట్యాక్స్ తక్కువ పే చేయడానికి వాళ్ళు ఈ విధంగా చూపించుకుంటూ ఉంటారు. ఓకే, వీటన్నిటికీ ఫొటోస్ కూడా ఇచ్చుంటాం. బేసిక్ పే, ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీ. ఇక్కడ ఎంప్లాయీస్ ఎర్నింగ్ 1 year వరకు శాలరీస్ పెంచరు కాబట్టి ఫిక్స్డ్. బిజినెస్ అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. క్యాలిక్యులేషన్ టైప్ ఆన్ అటెండెన్స్ మీదనే శాలరీస్ ఇస్తారు. ప్రెసెంట్, డేసా, ఫోర్ట్ నైట్సా, మంత్సా, వీక్సా, మంత్స్ శాలరీ ఇచ్చేది. తర్వాత బేసిస్ ఆఫ్ క్యాలెక్షన్ పర్ డే, క్యాలెండర్ ఇయర్ అంటే ఇండియా ఫైనాన్స్ ఇయరా, అమెరికా ఫైనాన్స్ ఇయరా, ఏ విధంగా ఉంటే ఆ విధంగా యూజర్ డిఫైన్డ్. సో నెలకు 26 days బేసిక్. తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్. ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్ ఫిక్స్డ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ యాజ్ కంప్యూటర్ వాల్యూ.
Computation information, unspecified formula, percentage, 40%. కన్వేయన్స్ అన్న ట్రావెలింగ్ అన్న ఒకటే. క్యాలిక్యులేషన్ టైం, ఫ్లాట్ రైట్. ఎందుకంటే అందరి ఎంప్లాయీస్ కి ఒకటే రకమైన జీతం ఉండదండి, ఒకరి మారుతూ ఉంటుంది, డెసిగ్నేషన్ బట్టి మారుతుంది. నెక్స్ట్ ఓవర్ టైం, పాల ప్రొడక్షన్, వేరియబుల్ పే, యాజ్ యూజర్ డిఫైన్డ్ వాల్యూ, వర్కులు బట్టి పెంచుతారు వేరియబుల్ పే అనేది. తర్వాత వీటన్నిటికీ సో ఎంప్లాయీ పిఎఫ్ ఈఎస్ఐ కూడా కట్ అవుతుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్, వీటి కూడా ఫోటో ఉంటుంది, వీటి కూడా ఇవ్వాలి. ఎంప్లాయీస్ స్టాచ్యుటరీ డిడక్షన్స్, పిఎఫ్, కంపెనీకి కరెంట్ లైబిలిటీసే కదా, పిఎఫ్ కట్ చేసుకుంటారు, తర్వాత 1 year తర్వాత మీకు ఇస్తారు, లేదంటే మీరు జాబ్ మానేసి వెళ్ళిన తర్వాత ఇస్తారు. సో కంపెనీ అది మళ్ళీ ఇవ్వాల్సిందే మీకు. ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా, బేసిక్ పే, $780. తర్వాత ఎంప్లాయీ ఈఎస్ఐ, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, కరెంట్ లైబిలిటీస్. ఇక్కడ ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా, బేసిక్ పే మళ్ళీ యాడ్ చేయాలి, హౌస్ రెంట్ అలవెన్స్ మళ్ళీ యాడ్ చేయాలి, కన్వేయన్స్ మళ్ళీ యాడ్ చేయాలి, ఓవర్ టైం. సో 1.75%. ప్రొఫెషనల్ ట్యాక్స్, ఆన్ కరెంట్ ఎర్నింగ్స్ టోటల్. ఒకవేళ నీ శాలరీ 5,000 అయితే ఎలాంటి ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ కాదు. 5,000 నుంచి 8,000 మధ్యలో ఉంటే వాల్యూ వచ్చేసి 60. 8,000 నుంచి 10,000 మధ్యలో ఉంటే వాల్యూ వచ్చేసి 100. 10,000 నుంచి 15,000 మధ్యలో ఉంటే వాల్యూ వచ్చేసి 150. 15,000 నుంచి అంత మీద పైన ఎంత ఉన్నా కూడా 200. ఇలా కట్ అవుతుంది. గ్రాడ్యుటీ, నువ్వు ఒకే కంపెనీలో 10 సంవత్సరాలు పనిచేస్తే 15 రోజులు జీతం ఎక్స్ట్రా ఇస్తారు. మంత్లీ 26 డేస్ ఉంటుంది. 1 నుంచి 60 నెలలు అంటే 0, 60 నుంచి 61 నుంచి 120 నెలలు అంటే 15. అంతకు మించి ఎంత చేసినా కూడా 15 days శాలరీ ఎక్స్ట్రా ఇస్తారు. ఇలా తర్వాత శాలరీస్ డిఫైన్ చేసుకోవాలి, సెటప్ చేయాలి. ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. ఆల్టర్లోకి వెళ్ళి పే హెడ్స్ కింద డిఫైన్ శాలరీ ఉంటుంది. ఒకటి ఎగ్జాంపుల్ తీసుకోవాలి, సేల్స్ 1,4. ఇక్కడ సెటప్ చేయాలి, ఆర్డర్ సెటప్ చేసుకోవాలి. ఓవర్ టైం,
ఇది ఒక ఎగ్జాంపుల్ సెటప్ చేసుకున్నాం. తర్వాత వాళ్ళ శాలరీస్ డిఫైన్ చేయాలి. ఒకటి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను. ఓకే, రోహిత్ రాయ్ 1,4 కాపీ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్. ఆ ముందు సెటప్ చేసుకున్నాం కదా, అదంతా వచ్చి పడిపోతుంది. 7,000 కన్వేయన్స్ 400 500 ఓవర్ టైం పే 40 రూపీస్. మిగతా వాళ్ళకి ఇవ్వాలి. ప్రీతి 1,4 బేసిక్ పే 20,000. చూడండి, హౌస్ రెంట్ అలవెన్స్ పర్సెంటేజ్ పోవట్లేదు. అప్పుడు F12కి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టాలి 40%. సేవ్ చేయండి, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఏమింది, శర్మ. సో బేసిక్ పే 20,000, హౌస్ రెంట్ అలవెన్స్ 40% 2,500 కన్వెన్స్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ రమేష్ 18,000, 20% 2,150. ఈ విధంగా ఎంప్లాయీస్ కి శాలరీస్ డిఫైన్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు అటెండెన్స్ ఇవ్వాలి. ఎవరు ఎన్ని రోజులు వచ్చారు అనేసి. ఓచర్లోకి వెళ్ళండి, F7 వెళ్ళండి. అదర్ ఓచర్స్ లో అటెండెన్స్ తీసుకోవాలి. ఇక్కడ 31st మార్చ్ తీసుకోండి, ఎందుకంటే మనకి ఏప్రిల్ మంత్ లో 30 days ఉంటాయి కాబట్టి యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు అటెండెన్స్ ఇవ్వాలి. ఆటో ఫిట్ ప్రజెంట్ డేస్ ఎవరు ఎక్కువ రోజులు వచ్చారు. ప్రీతి వచ్చేసి 18 days వచ్చింది. రమేష్ 20 days వచ్చాడు. రోహిత్ రాయ్ 26 days వచ్చాడు. శర్మ 20 days వచ్చాడు. సేవ్ చేయండి. మళ్ళీ ఆటో ఫిల్ తీసుకోండి. ఓవర్ టైం ఎవరు చేశారు. రోహిత్ వచ్చేసి 720 minutes. MINS అని మాన్యువల్ గా ఇవ్వండి. శర్మ వచ్చేసి 360 minutes. MINS. ఇలా అటెండెన్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వేరియబుల్ పే ఇవ్వాలి. చూడండి, కంట్రోల్ ప్లస్ F4. ఇచ్చిన తర్వాత ఆటో ఫిల్, సాలరీ, క్యాష్. చూడండి, ఇక్కడ 68,948 వచ్చింది. 65,406. ఓకే, సో ఇక్కడ మనం వేరియబుల్ పే కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, అక్కడ 62 వస్తుంది. మీరు చేసినప్పుడు కరెక్ట్ గా వచ్చేస్తుంది, చేయండి. సేవ్ చేసి పే చెప్పివ్వండి. ఓకే, ఎవరెవరికి ఉందండి వేరియబుల్ పే. రోహిత్ రాయ్కి 1,500 డెబిట్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు 65 మ్యాచ్ అవుతుంది, మీరు చేయండి కరెక్ట్ గా. సేవ్ చేయండి. తర్వాత ఫైనల్ గా ప్రొఫెషనల్ ట్యాక్స్ పేమెంట్కి వెళ్ళండి. ఆటో ఫిల్, ప్రొఫెషనల్ ట్యాక్స్ 700. ప్రీతి 200 పడిందా చూడండి. ప్రీతిది 150 ఇవ్వాలి, 200 పడింది. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం.
శాలరీస్ కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. $12,000 చూడండి. ప్రీతిది 12,000 కదా, ఇక్కడ మనం 20,000 ఇచ్చాం, అందుకు డిఫరెన్స్ వచ్చింది. కంట్రోల్ ఏ. తర్వాత శర్మ 20,000, 40%, 2,500. ఎస్. తర్వాత రమేష్. ఇలా ఏమైనా మిస్టేక్ చేశారంటే చెక్ చేసుకోవాలి. వెళ్ళి చూడండి, ఏ బుక్ లో వెళ్ళి ఇది డిలీట్ చేయండి. అటెండెన్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా ఏమైనా మిస్టేక్ అయితే చెక్ చేసుకోవాలి. కంట్రోల్ F4, ఆటో ఫిల్, సాలరీ. ఓకే, ఎంటర్ ఇవ్వండి, పేజ్ అప్. చూడండి, ఇంచుమించు వాల్యూ తగ్గించండి. ఓకే, పేమెంట్, ఆటో ఫిల్, వచ్చినప్పుడు కరెక్ట్ గా 700, 150, 200, 150, 200 సేవ్ చేయాలి. ఇప్పుడు వెళ్ళి పే స్లిప్స్ చూడండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, పేరోల్ రిపోర్ట్స్, పే స్లిప్, రోహిత్ రాయ్. ఇలా వస్తుంది. 26 days 12 hours ఎక్స్ట్రా పనిచేశాడు, 12,250 రూపాయలు అతని గ్రాస్ శాలరీ. దాని మీద పిఎఫ్, ఈఎస్ఐ, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతే 11,161 వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ పర్సన్ రమేష్, 20 days వచ్చాడు, 23,600 అతని శాలరీ. పిఎఫ్, ఈఎస్ఐ, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతే 22,207 వచ్చేస్తుంది. ఇది 18 days వచ్చింది, 16,500. ఓకే, పిఎఫ్, ఈఎస్ఐని కట్ అవుతే 15,526 రూపాయలు చేతికి వస్తుంది. ఇలా మనం పేరోల్ మేనేజ్మెంట్ అనేది ఒక ఎంఎస్సి కంపెనీస్ లో మనం జాయిన్ అవుతే అక్కడ కంపెనీలో ఎంప్లాయీస్ కి ఏ విధంగా డీటెయిల్స్ తీసుకుంటారో, తీసుకున్న తర్వాత వాటిని ఏ విధంగా ఎంటర్ చేస్తారనేది కాన్సెప్ట్. వీడియో 1-2 సార్లు చూడాలండి. ఓకే, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ లోకల్ లెవెల్ అయితే టాలీని వాడరు. ఓకే, హైదరాబాద్, బెంగళూరు పోతే ఎంఎస్సి కంపెనీస్ లో టాలీని వాడతారు. అప్పుడు మీరు ఒక టాలీని ఎంప్లాయీస్ కి శాలరీస్ డిఫైన్ చేయాల్సి వస్తే అది దీంట్లోనే ఇలా చేయాల్సి వస్తుంది. ఓకే, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ఓకే, యా. సో అది చేసేయండి. టుమారో మనం టాలీ ప్రైమ్ 4.0 అండ్ టాలీ ప్రైమ్ 5.0 సంబంధించిన ఫీచర్స్ తీసుకొచ్చేద్దాం. ఓకే, యా. సర్టిఫికేట్స్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, అది కరెక్ట్ ప్రింట్ తీసుకోండి. ఓకే, ఎవరికైనా టాలీ సర్టిఫికేషన్ కావాలి అనుకుంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, ఇంటర్న్షిప్ అండ్ నార్మల్ సర్టిఫికేషన్ రెండు కావాలంటే 4,000 ప్రొవైడ్ చేస్తాం.